ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి సోమవారము శివ ఆరాధనపై ఒక టాపిక్ చెప్పుకుంటున్నాం కదండి. దాని గురించి ఈరోజు టాపిక్ వచ్చేసి శివయోగం శంకర విజయం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంకర విజయం. యోగినో భోగినో వ్యాపి త్యాగినో రాగినో పీచ జ్ఞానోన్మక్షిణ సందహ ఇది వేదాంత డిండిమా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సాధకులలో 4 రకాల వారు ఉంటారు. వారు వరుసగా యోగులు, భోగులు, త్యాగులు మరియు విషయ అనురాగాలు. ఈ నలుగురిలో ఎవరికైనా సరే జ్ఞానం వలననే మోక్షం సంప్రాప్తమవుతుంది. ఈ విషయంలో ఎవరికినీ ఇసుమంతయు సందేహము ఉండనక్కర్లేదని ఆదిశంకరాచార్యుల వారు తమ వేద సంత డిండిమలో పై విధంగా తెలియజేశారు. నళినీదళ గతజలామతి తరారలం తద్వత్ జీవితామతిశేహాచ ఫలం విద్ధి వ్యాధియోబానగ్రస్తం లోకం శోకహాతం చ సమాప్తం. గ్రామాల్లోని చెరువులలో, సరస్సులలో తామరాకులను మనం చూస్తూ ఉంటాము. ఆ తామరాకుల మీద నీరు ఎంత తారాళముగా అనగా అస్థిరంగా ఉంటుందో మనము గమనిస్తూనే ఉంటాము. ఆ తామరాకులు నీటిలో పుట్టి నీటిలో పెరుగుచు అనునిత్యము నీటితోనే సహచరం చేస్తూ ఏ పరిస్థితిలో అదే నీటితో తడపబడక నిర్మలముగా పొడిగా ఎలా ఉంటుందో సాధకుడైన వాడు తాను తన సంసార జీవితంలో పుట్టి పెరిగి మెలుగుతున్న ఆ సంసార విషయాల పట్ల తామరాకుపై నీరు వలె అంటి ముట్టనట్లుగా వ్యవహరించాలని భగవద్పాదుల వారు మనలకి హితవు పలుకుతున్నారు. కారణం ఈ సంసార బంధాలు తామరాకుపై నీరు వలె అస్థిరాలు, క్షణికలు మరియు అశాశ్వతాలు. ఓ దుర్మతి, ఈ దుఃఖమయ జీవితాల పట్ల నీకెందుకురా ఇంత ఆరాటము? నీవు ఎవరి కోసం రకరకాలైన అన్యాయాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నావో నీకు వారికి ఉన్న సంబంధం ఎలాంటిదో గ్రహించగలవా? గ్రహించలేవు. కారణం జీవాత్మ పరమాత్మల వ్యత్యాసం నీవు గమనించలేవు. జీవాత్మ పరమాత్మ నుండి విడివడి కొంతకాలము సంసార బంధాలలో తెలియాడి జ్ఞాన సమపార్జనతో తుదకు తామరాకుపై నీటి వలె అస్థిరత్వము చెందుచు తాను పరమాత్మలో లీనమైపోతుంది. అలాగే సాధకుడు ఈ సంసారం అనే ఊబి నుండి విడివడి గమ్యం అనే మోక్షాన్ని చేరాలి. దానికి కారణం నీ సంసార బంధాలే. నీకు నీ సంసారానికి ఉన్న సంబంధం ఏమిటో చెబుతా విను అంటూ భగవద్పాదుల వారు యావత్ విత్తోపార్జన శక్త తావేనిజ పరివరో రక్త పాచ్యం జీవతి జర్జల దేహే వార్తం కోపిన పృచ్ఛతి గేహే. స్వామి తన భజగోవిందం 5వ శ్లోకంలో ఒరే సాధక, నీలో అర్జన అనే ఆసక్తి ఉన్నవాళ్ళు నీ సంసార సభ్యులు, నీ మిత్రులు మరియు నువ్వు అనుకునే నీ యావత్ పరివారము నీ పట్ల ప్రేమ ఆసక్తి చూపిస్తారు. కానీ నీవు జనసత్వాలు కోల్పోయి ముసలివాడైనప్పుడు పైన పేర్కొన్న వారెవరూ నీ గురించి శ్రద్ధ చూపించరని హితవు చెప్పుచు ఈ లౌకిక సంబంధాలన్నీ క్షణికాలు మరియు అశాశ్వతమైన ఈ సంపదలు అనగా కేవలం ఆధ్యాత్మిక సంపద మాత్రమే. కనుక నీ పరివార క్షణికమైన ప్రేమలు గమనించుకొని భవబంధాల నుండి విడివడి జీవాత్మ పరమాత్మంలో కలిసిపోయినట్లు మోక్ష మార్గం కనుగొనటానికి మార్గం కనుగొనమని దానికోసమై భగవద్పాదుల వారు నిత్యం భజగోవిందం భజగోవిందం అని స్మరించమని మనకి హితవు పలుకుతున్నారు. హర హర మహాదేవ శంభో శంకర శివ శివ. ఓం నమః శివాయ.
ద్విజత్వం విద్యునాష్ఠానాత్ విప్రత్వం వేదపఠత బ్రహ్మత్వం బ్రహ్మవిజ్ఞానాత్ ఇది వేదాంత డిండిమ. సాధకులైన వారు ద్విజత్వం, విప్రత్వం మరియు బ్రాహ్మణత్వం కోసం సహజంగా ఆరాటపడుతూ ఉంటారు. కానీ మూల కారణమైన బ్రహ్మత్వం సిద్ధించాలంటే సాధకుడు తన విద్యుత్కృత ధర్మాన్ని విధిగా నిర్వహించడం వల్ల, ద్విజత్వం వేద పఠనం వలన, విప్రత్వం బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణత్వం సిద్ధిస్తాయని వేదాంత బేరీ తెలియజేస్తున్నది. శంకర భగవద్పాదుల వారు తమ వేదాంత డిండిమలో ఇదే విషయాన్ని స్పష్టపరుస్తున్నారు. యావత్ పవనో వినాశతి దేహే తావత్ పృచ్ఛతి కుశలాంగే గతాపతి వాయో దేహే పాహే భార్య బిభీత్య తస్మిన్ ఖాయే. ఓరే తండ్రి, తెలుసుకోరా, శరీరంలో నీకు ఊపిరి ఉన్నంత వరకు నీ పరివారము నీ కుశలము గురించి వాకప్పు చేస్తారు. దేహంలో ఆ కాస్త వాయువు అనగా ప్రాణము కాస్త వెడలిపోతే, దేహం చెడిపోగానే దాన్ని చూచి నీ భార్య కూడా భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. దీనికోసమేనా నీవు సంసార జంజాటములో చిక్కుకొని అలమటిస్తున్నావని శంకరులు పై విధంగా హెచ్చరిస్తున్నారు. వెనకటికి ఒక ఆఫీసర్ తన ఉద్యోగ ధర్మం మీద వారం రోజులు 6 దినాలు గ్రామాంతరం వెడుతూ ఉండేవాడు. మిగతా 2 రోజులు పెండ్లంతో గడిపేవాడు. భర్త తన దగ్గర ఉండేది ఆ 2 రోజులే కనుక చాలా ప్రేమగా ఆదరించేది. కమ్మని భోజనం చేసి ఆరుబయట భర్త ఒళ్ళు మర్చి నిద్రిస్తుంటే గోముగా లోపలికి రమ్మని ప్రేమగా పడక గదిలోకి తీసుకొని వెళ్ళేది. మీరు లేనిదే నేను బ్రతకలేనని గారాలు పోయేది. తన భార్య ఆదరమిమనాలకు వాడు మురిసిపోయేవాడు. కొంతకాలానికి కాలపరిణామానికి అనుగుణంగా అతని ఆయుష్ తీరింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓరి సాధకుడా, జంతువుల శరీరాల మరణాంతరము వాటి ఎముకలు, గోళ్ళు, చర్మము అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మానవ శరీరం నుండి గాలి వీడిన తర్వాత వాడి కాయానికి ఏమాత్రము విలువలేదని తెలుసుకొని శరీర వ్యాహం వీడి భజగోవిందం భజగోవిందం భజ మూఢమతే అని హెచ్చరికలు చేస్తూ దైవస్మరణలో కాలాన్ని సద్వినియోగం చేసుకోమని ఆత్మ ప్రబోధం చెప్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర శివ శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.